గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. కేటీఆర్ పర్యటన నిరసన కేసులో మహబూబాబాద్ కోర్టుకు హాజరయ్యారు ఎమ్మెల్యే మురళీ నాయక్ దంపతులు. జిల్లాను అభివృద్ధి చేయాలని కేటీఆర్ టూర్లో ఆందోళన చేస్తే పోలీసులు కేసులు పెట్టారన్నారు మురళీ నాయక్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారన్నారు. పోలీసు కేసులకు భయపడమన్నారు మురళీ నాయక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతిని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిరసన తెలుపుతూ ఉంటే మా అందరి మీద దాదాపు ప్రతి కేసులో 35 నుంచి 40-50 మంది వరకు మొత్తం అందరికీ క్రిమినల్ కేసులను అటకాయించి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు గమనించి వాళ్ళను నిజంగా వాస్తవానికి జైలుకి పంపడం జరుగుతూ ఉంది. మేము గత 10 సంవత్సరాలుగా అప్రజాస్వామ్య పద్ధతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాడినమే తప్ప వేరేదేం లేదని చెప్తామని. ఏదైనా కేసులో ఎంతమంది ఉన్నా కూడా ఒక 4-5 పేర్లు పెడతారు, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అందరికీ దాదాపు నా పేరు మీద, మా భార్య పేరు మీద, మా జిల్లా నాయకుల పేరు మీద ఏదో అరాచకం సృష్టించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, అందరూ పార్టీ మారితేనే మీకు విముక్తి కలిగిస్తామని చెప్పేసి నానా రకాల యాస గోస పెట్టించినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన ఫలితం జరిగిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కోర్టు మెట్లెక్కుతాం, అదేవిధంగా ప్రతి ఒక్క పిలుపు మేము పోతాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా కోర్టులు కొట్టేయాల్సిందిగా మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తామని